இந்த நிமிஷமே, இந்த நேரமே, இந்த நிமிஷமே அதை எடுத்து போடணும். ఇటువంటి మరణ శక్తి గలవాడు అలాంటి బుద్ధి ఉంటే ఈ రోజే తీసివేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. இன்றைக்கு தேவனுடைய ஆவியை, தேவனுடைய சுவாசத்தை உனக்கு வைத்திருக்கிறபடினால அந்த சுவாசம் எனக்குரியது அல்ல. దేవుని యొక్క శ్వాసం నీలో ఉంచాడు, ఆయన జీవం నీలో ఉంది కాబట్టి అది నీ సొంతం కాదు, అది యేసుకురియது. అది యేసు ప్రభు సొంతమైనది. యేసుని చిత్తத்தின் பிரகாரம் அதை நிறுத்துவார். కాబట్టి యేసు ప్రభు అనుకున్న సమయంలో ఆపుతాడు. నేను ఈ భూమిలో వసనத்தின் பிரகாరం, ఈ వాక్య ప్రకారంగా పాడుகள், శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, పలవిధమైన పోరాటములలో పోరాడి இந்த భూమిలో జయించి జయాలియాయ్ విజయవంతంగా నేను దేవునితో విశ్రాంతి పొందుతాను. அப்படிப்பட்டதான இளைப்பாறுதல் நமக்கு தேவை. అటువంటి విశ్రాంతి మనకు కావాలి. இந்த இளைப்பாறுதல் தான் தேவனுடைய பார்வையிலே அருமையானதாய் இருக்கிறது. అలాంటి విశ్రాంతి దేవుని దృష్టిలో విలువైనది. కొన్ని సమయంలో ఏం చేస్తారు, కొంతమంది కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, దేవుడు అందంగా జన్మించాడు పిల్లలకు తన స్వరూపంలో, తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున సమస్తమును ఆయన నిర్ణయించి ఆయన చక్కగా సృష్టించాడు. అయితే సృష్టించబడిన మనకు అడుగు தேவையில்லையே, మనకు కావలసిన అందం అవసరం లేదు. చూడండి, అందంగా దేవుడే ఆయన రూపములో, ఆయన పోలికలు సృష్టించాడు కదా. కాబట్టి అలాంటి దేవుడే నీకు అందాన్ని పెడితే నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయని అవసరం లేదు కదా. మనం ఏం చేస్తాం, తీసుకున్న డబ్బులో మనం వెళ్ళి సౌందర్యం సంబంధించిన ఎన్నెన్ని ఐటమ్స్ కొనాలో సాతాను అంత్యక్రిస్తాత్మ ఏం చేస్తాడంటే, లిప్స్టిక్ తీసుకో, బాగా రంగులు వేసుకో, రంగులుగా తీసుకో, నెయిల్ పాలిష్ తీసుకో, అన్ని పూసుకొని మనము ఉత్సాహంగా జీవిద్దాం అని చెప్పి, అది మాత్రం కాదు, దేవుడు కరెక్ట్ గా ఇక్కడ ఒక సందు పెట్టాడు, ఇక్కడ ఒక సందు పెట్టాడు, ఏడాది పెట్టాలి పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీరే ఒక వెంటిలేటర్ పెట్టుకుంటున్నారు చెవుల్లో. చేయకూడదు. వాక్యం చదవండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయం 24వ వాక్యం. நம்மில் லட்சணமுள்ளவர்களுக்கு అలంకరింపు தேவையில்லை. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. நமக்கு అలంకరింపు தேவையில்லை, ఎక్కువ సౌందర్యం అక్కర్లేదమ్మా. చర్చికి రామ్మా, 8 ముక్కలు అయిపోయింది, మమ్మీ ఉండు మమ్మీ అని చెప్పి ఆమె 7 ముక్కలు లోపల పోతే నాకు తెలియదు కానీ ఆ అద్దం ఎదుట నిలబడి